బాగా చెప్పింది కదా. మీరు వివాహం ముందు సంఘటన చెప్పారు, వివాహం అయిన తర్వాత మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్. అసలు ఆవిడ క్వశ్చన్స్ ఉన్నాయి చూసారు, నిజంగానే అద్భుతం అండి, బాగా అడిగింది. అంటే ఏమడుగుతుందంటే, ఈ వివాహం కాకముందు నేను తలర్ చేసుకుని ఇది అయింది కదా, దీని ఇంపాక్ట్ మరి నీ పెళ్ళైన తర్వాత నీ మొగుడు దగ్గర ఏమన్నా ఉందా అని అడుగుతుంది. ఇప్పుడు పెళ్ళికి ముందే ఏసుని తెలుసుకుంది, ఆవిడ అభిషేకం పొందని అని అంటోంది కదా, తర్వాత మళ్ళీ ఎందుకు కష్టాలు వస్తాయి అలా ఎందుకు అడిగింది ఆవిడ? అసలు తర్వాత మళ్ళీ కష్టాలు వస్తాయా? అదే సెన్స్. అయ్యో నిజమైతే కదా కష్టాలు రాకుండా ఉండటానికి. వివాహం తర్వాత అంటే ఒక కొత్త లైఫ్ అది. సో ఫస్ట్ మా హస్బెండ్ ఒక మీటింగ్ లో ఆయన స్పీకర్ గా, నేను సింగర్ గా వెళ్ళాను. అప్పుడు ఆయన చూశారు నన్ను. అంటే నా పరిస్థితులన్నీ చాలా క్లోజ్ డోర్స్ ఉంటుండే, ఎందుకంటే ఇట్లా నేను ప్రేమించిన అబ్బాయి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకు రెస్పాన్స్ లేదంటే నా యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఉండేది. వినండి, ఇది స్టోరీ, లవ్ స్టోరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు లవ్ స్టోరీ. ఓహో, అసలు మ్యాటర్ ఇది. అమ్మాయి ఈ అబ్బాయి నుండి ఒక సీడీ, అంటే ఈ అబ్బాయి పాటలు చేసేవాడు, అయితే ఆ పాటలు చేసేటువంటి సీడీ కావాలని నన్ను అడిగింది అనమాట. నేను అడ్రస్ ఇచ్చాను, అబ్బాయి అడ్రస్ ఇచ్చిన తర్వాత అమ్మాయి సీడీ తెప్పించుకున్న తర్వాత నేను ఆ సీడీ పైన ఉన్నటువంటి అక్షరాలన్నీ జిరాక్స్ చేసుకొని ఒకలాంటి పిచ్చి ఉండేది నాకు ఆ అబ్బాయి మీద. ఓహో, పిచ్చి ఎవరికి ఉంది? అసలు ఈవిడ పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఆయన వచ్చి ప్రపోజ్ చేసాడు అన్నట్టు చెప్పింది కదా. అసలు మొత్తం వెనక పెద్ద స్టోరీ అందుకే అబ్బాయి పాడిన పాటల సీడీ మీద ఉన్న పేర్లే జిరాక్స్ తీసుకుని పెట్టుకునేది. ఆ టైంలో ఇంకా ఈ అమ్మాయి ఎక్కువ క్లోజ్ అయిపోయి అబ్బాయితో మాట్లాడడం, ప్రసన్న నువ్వు ఎట్లయినా పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే అమ్మాయి వచ్చి నా రూమ్కి వచ్చి నా డైరీ అంతా చదివి నువ్వు ట్రూగా ప్రేమిస్తున్నావు, నువ్వు గ్రేట్ లవర్ నువ్వు అనేది నన్ను. అప్పుడు యూనివర్సిటీలో ఎట్లా ఉంటది, నా రూమ్కి వచ్చేసి అన్ని నేను ఫ్రీగా ఏమంటారు చాలా ధైర్యంగా ఉంటుంటే అనమాట. నేను ఏం చేసినా సిన్సియర్ గా చేస్తా. సో ఇప్పుడు నేను అబ్బాయిని అనుకో, నేను నీకు మరలా పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఎట్లా రెస్పాండ్ అవుతావని ఇట్లా హలో అని అట్లా యాక్టింగ్ చేసేస్తాను. అమ్మాయి యాక్టింగ్ చేస్తే కూడా నేను ఏడ్చేదాన్ని. ఒకవేళ వివాహం అయితే అంత ఆనందం కదా నాకు, అని ఏడుస్తుంటే వచ్చి నిజంగా నీకే వివాహం కావాలి అనేసి ఆ అబ్బాయికి వెళ్ళి నువ్వు చేసేసుకోవాల్సిందే అని అది ఇది అని ఎక్కువ మాట్లాడేదనమాట. ఆ అబ్బాయికి వెళ్ళి నువ్వు చేసుకోవాలి ఆ అమ్మాయిని అని చెప్పి ఈ అమ్మాయి చెప్పేదంట. ఆ అబ్బాయి కదా ఈవిడ లవ్ చేశాడు, అతనే ప్రపోజ్ చేసి ఉంటే ఈ అమ్మాయిని, వేరే వాళ్ళ రాయబారం అవసరం లేదు కదా. ఈవిడ లవ్ చేసింది, అతను లవ్ చేయలా. పర్వీన్ అని నా పక్కన 301 లో ఒక అమ్మాయి నాకు బెస్ట్ ఫ్రెండ్, నా లా డిపార్ట్మెంట్. ఆ అమ్మాయి అనేది నువ్వు ఎందుకు చెప్పేసే నీ అంటే అమ్మాయి ఎందుకు ఎక్కువ ఫోన్ చేస్తుంది అబ్బాయికి, నువ్వు అవన్నీ నువ్వు కట్ చేయాలి అని ఈ అమ్మాయి అనేది నాకు. నేనంటుంటే నా గురించే చేస్తుంది అమ్మాయి, నాకు వివాహం కావాలనే చేస్తుంది అని నేను అనేదాన్ని. అర్థమైందా? ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ఎక్కువ మాట్లాడుతూ ఉంది, ఈమె ప్రేమిస్తుంది. అసలు వన్ సైడ్లో ఈమెది. ఇంతకుముందు ఏసుది కూడా వన్ సైడ్లో ఎంత దారుణంగా ఉంటుందని ఆ పెయిన్లో నుంచి రాశానంది కదా. అంటే వన్ సైడ్లో ఈవిడిది, కానీ ముందేం చెప్పింది, ఆడే వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు. అంటే ఏదన్నా మినిమం ఇన్ని అబద్ధాలు లేకపోతే వీళ్ళకి అసలు ఈ వంట వండినట్టు ఉండదు వీళ్ళకి. మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయి అతనితో మాట్లాడుతున్నా కూడా ఈవిడ ఎందుకు యాక్సెప్ట్ చేసింది? ఈవిడ గురించి అక్కడ రికమెండ్ చేస్తుందని. అయితే ఒకరోజు ఆ అమ్మాయి కలబడింది పర్వీన్కి. ఆ అమ్మాయి వచ్చి నాకు చెప్పింది, కలబడింది ప్రసన్న, అమ్మాయి లెటర్ రాస్తుంది, కానీ నీకొక లెటరు అబ్బాయికి ఒక లెటర్ రాసింది, కానీ అడ్రస్లు మాత్రం తిప్పి వచ్చాయి. సో అబ్బాయికి రాసిన లెటర్ నీకు వచ్చింది, నీ లెటరు అబ్బాయికి పోయింది. సో ఈ అమ్మాయికి పడింది పర్వీన్కి కళ. నాకు వచ్చి చెప్పింది అనమాట, అట్లా పడ్డది, నాకు అన్ని కనిపిస్తున్నాయి. ఆ అబ్బాయికి ఏం రాసింది, వద్దు అమ్మాయి నేను చేసుకుంటా నిన్ను రాసింది. నీకేం రాసింది అంటే, ప్రసన్న ఖచ్చితంగా అబ్బాయి నీ జీవితంలో వస్తాడని నీకు రాసింది, కానీ తారుమారు అయినాయి లెటర్స్, ఆ లెటర్ నేనే చదివాను ఇది అని నాకు చెప్పింది కళ. కేవలం కళ చెప్పింటే, నిజంగా చెప్తున్నా, అమ్మాయిని చంపేసేయాలన్నంత కోపం వచ్చింది నాకు. లిటరల్గా ఆమె బ్లాక్ లోకి వెళ్ళిపోయినా. అంటే నాకు అనిపిస్తుంది, యాసిడ్ పోస్తారు అంటారు కదా, ఏదో కత్తులతో పొడుస్తారు అంటారు కదా, అది ఎంత ట్రూ అనేది నాకు అంత కోపం ఉండే, చంపేసేయాల అన్నంత కోపం నాది. ఇప్పుడు యాసిడ్లు పోసే వాళ్ళని కత్తులతో నరికే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందా? కరెక్టే అంటున్నా అని చెప్తుందా ఏంటి? ఆవిడంత సైకిక్ అని చెప్తుంది, మీకు అది అర్థం కావట్లేదు. అదే
అందుట్లో కొంత న్యాయం ఉందన్నట్టు చెప్తుంది ఈవిడ. ఈవిడ మెంటాలిటీ కూడా సైకిక్ మెంటాలిటీ. ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి ఏదో చేసింది ఈవిడ. లిటరల్ గా మా పండు కట్ చేసుకునే కత్తి తీసుకుపోయింటే అక్కడికి ఏమన్నా గానీ ఒకవేళ జైలు పోతానా పోని ఇక పిచ్చిదానిలాగా అయిపోయి చెడ్డపేరు వస్తుంది గానీ. ఓహో అందుకే బోల్డ్ అని పెట్టుకుంది. ఎవరిని పడితే అలా వేసేసింది అనమాట. అమ్మో ఇప్పుడు వీడియో చేసిన తర్వాత మా మీదకి వస్తే వచ్చేద్దుగా రాదా? నాకు భయం వేస్తుంది. ఏం చేద్దాం మరి, ముందు జాగ్రత్త సరిగా, మిగిలిన వీడియో కూడా చూసేద్దాం. ఓకే అయితే. అంటే చూడండి నా మైండ్ ఎంతగా పిచ్చి అయిపోయిందంటే ఆ టైంలో. చూడండి అసలు ఫస్ట్ చెప్పిన స్టోరీ చూడండి, ఇప్పుడు చెప్తున్న స్టోరీ చూడండి. నెల రోజుల్లో ఇన్ని జరుగుతాయా ఎక్కడన్నా? అంటే ఎంతగా దేవుడు నన్ను ప్రతి వాగ్దానం ద్వారా మాట్లాడిండొచ్చు, ఎంతగా నన్ను మోల్డ్ చేసిండొచ్చు. ఇక్కడ దేవుడు ఆడున్నాడు. ఇందాక సైతాన్ చెప్పాడు అనింది కదా, బైబిల్ ఓపెన్ చేస్తే వచ్చింది సైతాన్ అనింది కదా, మరి దేవుడు అంటే అసలు ఇప్పుడు ఈవిడికి హార్మోనల్ యాక్టివేట్ అయ్యి ఈవిడ ఎవరినో చూసి మోహించి ప్రేమించి కామించి ఏదో చేసిన దానికి ఇందులో దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి అమ్మాయి జీవితంలో ప్రతి అబ్బాయి జీవితంలో యుక్త వయసు వచ్చినాక జరిగే ఇందులో దేవుళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? అసలు దీన్ని మతంతో ముడిపెట్టి యేసుతో లింక్ పెట్టి యేసును లవరం పోయించేసి ఈవిడ పాస్టర్ అమ్మాయి ఏంటి మాకు దరిద్రం ఎక్కడన్నా ఉంది అసలు ప్రపంచంలో? అంటే ఆవిడకి కవితలు రాసే ఒక ఆర్ట్ ఉంది, దాన్ని వృధాగా పోనిచ్చడం ఎందుకు అనుకుంది. మీరు ఇందాక అన్నారే ఎవరో కన్న దగ్గరికి వెళ్తే డేవిడ్ వాడిని చూసి పాస్టర్ అవ్వచ్చు అని అనుకుంది అన్నారు కదా, దీన్ని ఏం చేసింది? ఈ పాటలన్నిటి ఇటువైపు కేసేసింది. అది అవి వేసేసి ఆ పాట ఈ ఆర్ట్ ఎందుకు పోగొట్టుకోవాలి, మనం ఇలా క్యాష్ చేసుకుందాం అనుకుంది. ఎందుకంటే నేను అందరి మనుషులకు ఒక మనిషిని అంతే, నేను పెద్ద దేవదూతనేం కాదు. సేమ్ నేచర్ నా లోపల వచ్చింది. మనిషి కూడా కాదని మా డౌట్, సైకో లోపల వచ్చింది. నేను వెళ్తే గట్టిగా పిలిచాను ఆ పిల్ల పేరు, అంటే రూమ్ నంబర్ చెప్పాలి, పేరు పిలవాలి. వచ్చిందే వేసి ఒక్క దెబ్బ వేసి జైలు పోదాం అనుకున్నా. అంత కోపం వచ్చేసింది నాకు. కళ్ళ పడింటే అంత కోపం వచ్చింది నాకు. ఈ పర్వీన్ అంటుంది ఏందంటే దాని ఈ రోజు దాన్ని తీసి పడేస్తా నేను అంటే అంత పిచ్చి. అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది యాసిడ్ ఎందుకు చల్లుతారు ఆ పొడిచిటు లెటర్ అంటే యేసు ప్రభు తప్ప ఎవడు మార్చలేరు అని నాకు అర్థం. ఎందుకంటే నన్ను మార్చినాడు. యాసిడ్ పోసేవాళ్ళని పొడిచేవాళ్ళని యేసు ప్రభు మార్చాలా? ఇప్పుడు నువ్వు ఆల్రెడీ యేసుని నమ్ముకునే ఉన్నావు కదా, యేసుని నమ్ముకుని కసి తీసుకెళ్ళావు నువ్వు, మళ్ళీ యేసు వచ్చింది మార్చడం ఏంది? ఇప్పుడు అసలు బైబిల్ తెలియని అమ్మాయి, యేసు మతంతో సంబంధం లేని అమ్మాయి ఒక సైకిక్గా బిహేవ్ చేసింది, తర్వాత యేసు నమ్ముకుందంటే పోనీ దాంట్లో ఏదైనా కొంత ఆలోచించవచ్చు. అసలు ముందు నుంచి నువ్వు చిన్నప్పటి నుంచి యేసు భక్తురాలవే, ఎన్నోసార్లు బైబిల్ చదివావు, రోజు సాయంత్రం అయితే బైబిల్ భజన చేసుకుంటే యేసు భజన చేసుకుంటూ కూర్చున్నావు. వాళ్ళ అమ్మ దేవుడినే చూపించింది యేసుని. ఇన్ని చేసి మళ్ళీ తర్వాత నువ్వు సైకిక్గా బిహేవ్ చేసి మళ్ళీ యేసు ఏదైనా రక్షించడింది. మరి ప్రసన్న బోల్ట్ మేడం తన లవ్ విషయంలో కాంపిటీషన్ వస్తున్నటువంటి మరొక ఫ్రెండ్ మీదకి కత్తి తీసుకెళ్ళింది. అంటే కాంపిటీషన్ వస్తుందని చెప్పి జస్ట్ కల వచ్చిందంట ఈవిడ ఫ్రెండ్కి, ఎవరో అమ్మాయికి కల వచ్చిందని తెలిస్తేనే కత్తి తీసుకెళ్ళింది. తర్వాత మరి ఏం చేసింది, కత్తితో పొడి చేసిందా ఏం చేసింది అనేది తర్వాత తెలుసుకుందాం. అయితే ఇలా పర్సనల్ విషయాలు లవ్ మ్యాటర్లు మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే దీంట్లో వాళ్ళ మతాన్ని వాళ్ళ దేవుడిని ఇంక్లూడ్ చేసి దాన్ని మిరాకిలస్గా చూపించి కొంతమంది అమాయకులను అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ చెప్పేది కూడా ఏమైనా నిజాయితీతో ఉందా అంటే ముందు ఒకటి చెప్పింది ఇప్పుడు ఇంకోటి చెప్తుంది. నువ్వు ఒక గంట వీడియో మాట్లాడితే అందులో ఇన్ని అబద్ధాలు ఉంటే రోజు మాట్లాడే స్పీచ్ల్లో ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు, ఎంతమందిని మోసం చేస్తున్నావు? అంటే మీ పాస్టర్లు అందరూ ఇంతేనా? పాస్టర్ల జాతీయ ఎంత? లేకపోతే అది ఒక ప్రాథమికమైన నియమమా పాస్టర్లు అందరూ అబద్ధాలు చెప్పాల్సిందని చెప్పి? ఎందుకు అసలు నీతి నిజాయితీ ఏమైపోతాయి మీ దగ్గర పాస్టర్లు అయిన తర్వాత? వింటే అసహ్యం వేస్తుంది నాకు. కానీ మధ్య మధ్యలో యాంకర్ అడిగే ప్రశ్నలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. తర్వాత మరి ఆ యాంకర్ అమ్మ ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడిగింది, అసలు ఏ మ్యాటర్ మిస్ అవ్వకుండా ఇండైరెక్ట్గా అడుగుతుంది ఆవిడ. ఇప్పుడు ఎంత పెద్ద మ్యాటర్ చెప్పింది కదా, తర్వాత ఎలాంటి ప్రశ్నలు అడిగింది, ఈవిడ ఏం చేసింది, ఇప్పుడు ఈ పర్సనల్ లవ్ అఫైర్లను తీసుకొచ్చి ఈవిడ మతానికి ముడిపెట్టి పాస్టర్ ఎలా అయ్యింది, తర్వాత ఏం జరిగింది అనేది ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం. అంతేగా? అంతే, ఇంకా చాలా ఉందండి, ఇంకా ఇప్పుడు చేయలేం మనం ఇంత నష్టం భరించడం ఒకేసారి. ఓకే, మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.